జేమ్స్ సూటు బూట్ వేస్తారు. జేమ్స్ ఇలా సౌండ్ చేస్తే నా గుర్రం ప్యాడేదు. నీ గుర్రం ప్యాడేస్తుందో లేదో నాకు తెలియదు. ఇదేంటి గెటప్ మార్చావు? నా స్టైలే అంత. ఒకసారి కనపడినట్టు మళ్ళీ కనపడను. నీ దగ్గర చాలా సెకలు ఉన్నారా? అసలు నువ్వు బఫూన్ వా ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఏంట్రా మళ్ళీ సాంగా? అవును, నన్ను బఫూన్ అని ఎందుకు తిట్టావు? ఒరే నీ సాంగ్ వినే ఓపిక గానీ టైం గానీ నాకు లేదురా. నన్ను ఎలా చంపుతావు చెప్పురా. చావాలనుకునేది నువ్వే కాబట్టి ఎలా చావాలనుకుంటున్నావో చాయిస్ కూడా నీది. అంటే ఏంటి షాక్ అయ్యావా? ఇక్కడ 2000 గన్స్ ఉన్నాయి. నీకే గన్ను కావాలో సెలెక్ట్ చేసుకో. ఏ గన్ను నచ్చకపోతే నా దగ్గర ఫిరంగి కూడా ఉంది. నువ్వు బఠానీ అంత బుల్లెట్తో చస్తావో క్యాబేజీ పువ్వు అంత గుండుతో చస్తావో చూస్ చేసుకో. నాకు ఈ గన్లు ఫిరంగులు వద్దు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్తో చంపాలి. వాట్? ఎస్, నేను చెప్పిన ప్లేస్లో నేను చెప్పిన టైంకి ఈ పాయిజన్ ఇంజెక్షన్తో నన్ను చంపాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఊరవుతున్న రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి నా బాడీ కలెక్ట్ చేసుకెళ్తారు. అవును, నీకు గచ్చిబౌలి దగ్గర గల్ఫ్ కోర్స్ తెలుసా? హలో రాజా. ఓ ఏంటి వీక్ డేలో ఎలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గోల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదోయ్, పచ్చి శవం వాసన. వాట్ డు యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? చచ్చారని అలా ఏడుస్తున్నావు? పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గోల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడివో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీ గంత ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. సాంగ్ పాడితే చంపేస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది తీసుకో, తుడుచుకో. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్, అలాగే సార్. అన్నా, మినిస్టర్ గారు ఫోన్ అన్న. అన్నా, విగ్రహం సంగతి ఏంటి? ఆ పని మీదే ఉన్నానన్నా. ఎలాగైనా సరే ఈరోజు సాయంత్రానికి ఆ విగ్రహం నీ దగ్గర ఉంటుందన్నా. నీకు ఇదే ఆఖరి ఛాన్స్. సాయంత్రానికల్లా ఆ విగ్రహం నా దగ్గరికి రాకపోతే పోలీసులు నీ దగ్గరికి వస్తారు. వాడికి ఫోన్ చేయి. వాడికి ఫోన్ చేయి.
వాడికి ఫోన్ చేయి. చేతులు కట్టేసి నోట్ ప్లాస్టర్ చేసి ఎలా చేస్తాను? ఏమైంది? నంబర్ బిజీ వస్తుంది. చస్తావు. నా వయసు కంటే నా మీద ఉన్న మర్డర్ కేసులే ఎక్కువ. స్పీకర్ ఆన్ చేయరా. కట్ చేయి. నీ యాపిల్ కాదురా ఫోన్. సూర్యగడన్న రేయ్, విగ్రహం ఎక్కడా? అది ఎక్కడికో తెలిసిందన్నా. ఒక గంటలో మీ దగ్గర ఉంటుందన్నా. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా? అలాంటిది ఏం లేదన్నా. అన్నా స్వాతి, 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 అయ్యో. ఏంట్రా కంగారు పడ్డావా? జస్ట్ మిస్ అయింది. తొందరగా వస్తే విగ్రహంతోరా, లేకపోతే దండతోరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్పాట్ మిస్ అవ్వకుండా చెప్పు. ఈ డిస్టెన్స్లో కూడా మిస్ అయితే నేను నా ఉద్యోగం చేయడం వేస్ట్ సార్. బాగానే చేసావయ్యా. హలో. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. గుడ్. బాడీని రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళు. వెరీ గుడ్. రష్ చాలా బాగుంది. స్టాప్ చూస్తారా? నో, కస్టమర్స్ ఒపీనియన్స్ తెలుసుకోవడమే నా మొదటి ప్రిన్సిపల్. హలో మిస్టర్. హే హ్యాండ్సమ్ మ్యాన్. బావమరిది అనొచ్చుగా బావా. అవును, నువ్వేంటి లేడీస్ డుబ్బాలు సెలెక్ట్ చేస్తున్నావు? నాకు ఇవంటే చాలా ఇష్టం. నువ్వు వద్దులే. ఏ మిస్టర్, ఇక్కడ స్టాక్ ఎలా ఉంది? చీప్గా. చీప్ అంటే కాస్ట్ లో చీప్ అని క్వాలిటీలో బెస్ట్ అని నాకు అర్థం అవుతుంది. నాకు తిక్క వెర్రి ఏం లేదు. వాడేవాడు ఏమి కొనకుండా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. వాడు పెద్ద జఫ్ఫాగడు బావా. జఫ్ఫా? ఎస్. ఏ కంట్రీ వాడు? మ్యాప్ వేసి చూపించిన బావా. చూపించు. ఇప్పుడు ఇది అమెరికా అనుకో, కొంచెం కిందకెళ్తే మెక్సికో, ఇంకా కిందకెళ్ళ. వెళ్ళండి సార్. వెళ్తే ఏముంది, కింద బ్యాంకాక్ ఉంది. మిస్టర్ కేకే సార్, షాప్ లో కస్టమర్స్ రష్ చాలా ఇంప్రెసివ్ గా ఉందా, కానీ వాళ్ళ రియాక్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎవడైనా మంచి కస్టమర్ దొరికితేనే తప్ప. ఎవడు వాడు? వాడిని ఎలా పిలవండి. సార్ వాడు కొంచెం తేడాగాడు సార్. సో అతను మీకు తెలిసిన వాడు, మీరంటే పడినవాడు అన్నమాట. అతనే పిలవండి. సార్ వాడు కొంచెం తెక్కలోడు సార్. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. నిజాతి పనులందరూ తెక్కలోడ్లాగే ఉంటారయ్యా. ఆ మాటకు వస్తే అందరూ నన్ను తెక్కలోడు అంటారు. అతనే పిలవండి. సార్ అది కాదు సార్, వాడు. కాల్ హిమ్. ఓకే సార్. మిస్టర్ గులాఖాన్. జిలాఖాన్ సార్. 2 1. మిస్టర్ ఖాన్, ఈ షాప్ లో అమ్ముతున్న బట్టల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ షాప్ ఓనర్ శైలజ ఎలాంటిది? 8. కొంచెం గట్టిగా చెప్పండి. అదే నిర్భయంగా చెప్పండి. క్వాలిటీ చాలా బాగుంటుంది సార్. ఇంత మంచి బట్టలు ఇంత తక్కువ ధరకి మాకి పాకిస్తాన్లో ఎందుకు అమ్మరని బాధగా ఉంది సార్. శైలు కూడా బోధచ్చి లడికి. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఆ అమ్మాయికి మీరు సాయం చేస్తే అల్లా మీకు సాయం చేస్తాడు. వెరీ గుడ్. శుక్రియా. మీకు పడనవాడు ఇలా చెప్పాడంటే నో డౌట్ ఇన్ ఇట్. అమ్మా శైలు, ఇంకో 15 రోజుల్లో ఆట ఉంది. దాంట్లో నేను 2 స్టాల్స్ ఓపెన్ చేస్తున్నాను. లేడీస్ 100, జెంట్స్ 100, 200 pairs అరేంజ్ చేయి. హౌ మచ్ ద ప్రైస్? $100. $200 per pair. I am not fool.
ఐ వోంట్ పే దట్ మచ్ ఆఫ్ ప్రైస్. పేరుకి $75 కట్ చేసుకోండి, 225 ఫిక్స్ చేసుకోండి. దట్ ఈస్ ఫిక్స్. ఐ విల్ పే ద అడ్వాన్స్. అన్నా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ అన్నా. స్పీకర్ ఆన్ చేయి. హలో అమ్మా. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నా. నేను మళ్ళీ చేస్తాను, నువ్వు పెట్టి. పెట్టేస్తానులే గాని ఆ వాసు వాళ్ళు తొందర పెడుతున్నారే, ఏం చెప్పమంటావు? అసలు ఇంతకీ ఆ వాసు ఫోటోలు చూసావా? ఇంకా చూడలేదు, చూసాక చేస్తాను, నువ్వు పెట్టి. ఏంటి సంబంధాలు చూస్తున్నారా? అవును. నాకు కూడా. పటం తీరా. నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఈ విగ్రహం కూడా తేలిపోతే మనిద్దరం కూడా ఓ డెసిషన్కి వద్దాం. ఏమంటావు? రై, ఆ సూర్యగడికి ఫోన్ చేయి. హలో స్వాతి. ఏంట్రా నా వాయిస్కి దాని వాయిస్కి తేడా తెలియట్లేదా? సారీ అన్న, అది కంగారులో. సోదాపు విగ్రహం ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ దొరికేసినట్టే అన్న. మీకు చెప్పిన టైం తెచ్చేస్తాను. నీకింకా పావు గంటే టైం ఉంది, అది గుర్తు చేద్దామని చేశాను. రోజు పళ్ళుతో కోల బుజ్జి ఈ అను ఈ ఈ ఈ ఈ హలో. ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే. ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క? అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించినవి అనుకుంటాను సార్. నీలాంటి జఫా గాండి ఇలాంటి పనికి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్ లో చంపలేవు. ఇండోర్ లో నా ఆఫీస్ లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారెంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా. వాళ్ళు విగ్రహం తెస్తే మా అన్న నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? గులాబీ సినిమా చూసావా? దుబాయ్ పోయా ముంబై, అక్కడ ఏ షేక్ ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. దుబాయ్ షేక్ బెస్టా? దుబాయ్నే షేక్ ఆడిచ్చిన నేను బెస్టా? ఏంటి, నువ్వు దుబాయ్ని షేక్ చేసావా? షాక్ అని చాలు. నేనా షేకా? అన్న మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందండి. అయిపోయావే నువ్వు, అయిపోయావు. అన్నా అన్నా అన్నా, సూర్యగడ్ ఫోన్. ఏంట్రా? అన్నా విగ్రహం దొరికిందన్నా. ఎక్కడ తీసుకురామంటావు? విగ్రహం దొరికిందన్నా, నా దగ్గరే ఉంది. ఎక్కడున్నావు? డాగ్ హౌస్. నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను. మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్. కాల్ లేనోడు కిల్లింగ్ ఎలా చేస్తావు? చూడు మిస్టర్, నేను కిల్లింగ్స్ చేసేది కాళ్లతోనో చేతులతోనో కాదు, నా బ్రెయిన్తో. ఓకే, నువ్వు అర్జెంటుగా మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులైతేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. నువ్వు చంపాల్సింది మనిషిని, కానీ దీంతో చంపాలి. దీంతోనా? ఎస్, ఈ పాయిజన్ ఇంజెక్షన్ తోనే చంపాలి. ఓకే,
చంపిన తర్వాత ఆ బాడీని ఊరు బయట ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఈ కార్డు మీద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో వచ్చి బాడీ కలెక్ట్ చేసుకుంటారు. అంతేగా? ఎస్, అంతే. ఇంతకీ నేను చంపాల్సింది కూడా నిన్నేగా? ఎస్, బయట కనిపెట్టారే నన్నే. ఎరా, అసలు ఎలా కనపడుతున్నాను రా నేను మీ అందరికీ? ప్రతి వాడు రావటం, డబ్బివ్వటం, ఇంజెక్షన్ చూపించటం, నన్ను చంపు అంటాం. అసలు నేను కిల్లర్గాడినా చిల్లర్గాడిరా? బాగా డిసైడ్ అయ్యావుగా? ఎస్, నేను చంపాల్సింది నిన్నేగా? నన్నే. లాకప్ డెత్ చేస్తే సస్పెండ్ అవుతావు. వీళ్ళకి 3rd డిగ్రీ ట్రీట్మెంటే కరెక్ట్. మేము వెళ్ళిన తర్వాత ఆ పనిలో ఉండు. మరి ఏమన్నా ఇంత లేట్ చేసినావు? ఇప్పటికే లేట్ అయిన కాయిదాలు ఇచ్చానా? వెళ్ళిపోదాం. ఏంట్రా లేట్ చేశానా? పోలీసులు వచ్చి తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు అనుకున్నావు? అత్తారింటి తీసుకెళ్లి కన్నెరకం చేయిస్తారనుకున్నావా? పారిపోవటం తెలీదు, చెత్తనాయాల. ఇదిగోనయ్యా బెయిల్ పేపర్స్. అలాగే. ఏయ్ వెళ్ళండి రా మీరు. వస్తానయ్యా, కోర్టు టైం అయింది. లక్ష్మణ్ ఒక్క నిమిషం రా. వెడ్డింగ్ కార్డ్ రా. నెక్స్ట్ సండే మా తమ్ముడు పెళ్ళి ఉంది. నా జీవితం అంతా ఇలా పెళ్లి కార్డులు తీసుకుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్ళటంతోనే సరిపోతుందిరా. నా పెళ్ళికి కూడా ఇలాంటి కార్డు ఒకటి కొట్టించి మిమ్మల్ని అందరినీ ఎప్పుడు పిలుస్తానో ఏంటోరా. అవును, మొన్న ఏదో సంబంధం కుదిరిందని చెప్పేవే. మొదట బాగానే కుదురుతున్నాయి, తర్వాత చెదురుతున్నాయి. అసలు ఇరుగు పొరుగు చుట్టాలు గిట్టాలందరూ ఏమనుకుంటున్నారు ఏంటోరా? అనుకోవడానికే ఉందిరా, ఏదో జాతకంలో లోపం ఉంది అనుకుంటారు. రేయ్, జాతకంలో లోపం ఉందనుకుంటే పర్వాలేదురా, అసలు నాలోనే ఏదైనా లోపం ఉందనుకుంటే ఆలోచించి చూడు. చీచి, అలాగెందుకు అనుకుంటారా? ఎందుకు అనుకోర్రా? రేయ్, అసలు స్కూటర్ నడపడానికి ఏం కావాలో చెప్పు. లైసెన్స్ కావాలి కదా? అవును. మరి మగాడికి పిల్లలు పుట్టాలంటే ఏం కావాలి? పెళ్ళం కావాలి. పెళ్ళం కావాలంటే ముందు నాకు పెళ్ళవాలా, లేకపోతే నాకు మగతనం లేదనుకుంటారు. అంటే అదేరా, నాకు లైసెన్స్ లేదనుకుంటారు. ఒరేయ్, నువ్వు కానీ అంటే మా ఊర్లో ఒక బ్రహ్మాండమైన సంబంధం ఉందిరా, నేను చూసి పెడతాను నీకు. రే బాబు, అదేదో ఖాయం చేసి పుణ్యం కట్టుకోరా. ఆ దేవరాజ్తో చెప్పి నీకు ఏసీపీగా ప్రమోషన్ ఇప్పిస్తాను. డన్ డన్. థ్యాంక్స్, వస్తా. వీళ్ళని ఎలా బెండ్ తీస్తావంటే మళ్ళీ దేవరాజు పేరు వింటేనే షేక్ అవ్వాలి. వస్తా. కడతాను కదా, ఎందుకు కొడతావు? వేణు వచ్చాడు. కట్టడరా, ఆడు వచ్చాడు. మళ్ళీ ఆడు చూసాడంటే ఆడు 4 పీకుతాడు. ఇటు అప్పులు. నాయుడు గారు రండి, అందరూ మీకోసమే వెయిటింగ్. కమాన్. సార్ రిబ్బన్ కట్టింగ్ కోసం వచ్చారు, ఇంకా కడుతున్నారేంటి? వీళ్ళకి పీకడం తప్ప కట్టడం రాదు. వేణు పీకడం ఏంటి? ఏం లేదు సార్, ఎవడో వీళ్ళని పంపి తోరణాలు పీకేమన్నాడు, కుర్చీలు ఎరక్కొట్టమన్నాడు. ఎవడా వెధవా అని అడిగితే వీడు చెప్పడం లేదు. పెద్దవారు, మీరు అడిగితే చెప్తాడేమో. ఎవడు పీకమన్నాడు? అలా అడిగితే చెప్పడు. ఓ 2 పీకండి. ఇంత పిరికి వెధవ నమ్ముకున్నాడు, వాడెంత వెధవ ఏంటాడు. రిబ్బిన్ కాదు, కత్తిరి. థ్యాంక్ యూ సార్. పద నీ అంత ఎదవ నన్ను పుట్టినాక చూడలేదు, నా చేతికి ఓపెనింగ్ చేసినావు. ఎస్, నేను డాన్స్ ఫ్లోర్ మీద ఉంటాను, నన్ను చంపే. ఓకే, పైకి తీసుకెళ్తారా? ఓకే, పద. ఏమండి, హ్యాపీ బర్త్డే. ఏంటండి పొద్దున్న నుంచి మాకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు? Shall we dance? డాన్సా? నేనా? చూసానులేండి, ఇక్కడ ఉన్న అమ్మాయిలతో మీరు డాన్స్ చేయడం. అదిగో మంచి పాట కూడా స్టార్ట్ అయింది, రండి. డాన్స్ ఫ్లోర్ మీద వద్దు, నేను రాను. రండి. ఇప్పుడు కాదురా, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు కాల్చేరా బాబు, నీకు దండ పెడతాను. కథలో దండ పెట్టరా బాబు, నీకు దండ పెడతాను. వద్దురా రే, సిగ్నల్ క్యాన్సిల్ రారే, సిగ్నల్ క్యాన్సిల్ అయిపోయిందిరా బాబు. రే, అటు చూడరా, వాడకెళ్ళరు అనుకుంటా. అవునరా, వాడి చేతిలో ఇంజక్షన్ కూడా ఉంది.
వాటర్ చికెన్ లో బోన్లెస్ మొక్కలాగా చెప్తాను పదవే పదా చెప్తాను. నమస్తే అన్న. ఈ టైంలో స్టేషన్ లో ఏ చేస్తున్నావు అన్నా? నీకెందుకురా స్టేషన్ లో నేనేం చేస్తాను? నా మరదలన్నా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. మా అత్తేమో ఫోన్ చేసింది, ఇంట్లో దిగబడదామని తీసుకెళ్తున్నా. చా మరి అదేంట్రా, నాకేమో నీ మరదలు ఎవరినో ప్రేమించాన్ని పెళ్లి చేసుకోవడానికి పారిపోతుంటే నేను ఆపేయని చెప్పింది. ఏంటే ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి లేచిపోతావా? అవ్వా, ఈ విషయం తెలిస్తే అత్తయ్య గుండె పగిలి చస్తుందే. పద ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పదు గాని. వద్దన్నా, ముందు చేతులు మడత పెడతావు, బూట్లు మాత్రం విప్పవు, ఫైటింగులు రావంటావు, ఆ తర్వాత బాగా ఎరకొడతావు. నిజం చెప్పేస్తానన్నా, మన జేపీ గారు లేరన్నా, వాళ్ళ అబ్బాయి అరుణ్ బాబుని ఇది ప్రేమించిందంట. అన్నో ఇది చాలా పెద్ద చింతామణి, నువ్వు టీయో గొక్కే అన్న. ఓకే, ఏదో పిల్ల బాగుంది కదా అని అలా తీసుకెళ్లి కాసేపు రేపు చేసి చంపేద్దాం అనుకుంటున్నావన్నా. సేవా అన్నా? వస్తావన్నా, సూపర్ ఛాన్స్ అన్నా, మిస్ అయింది. ఫోన్ వీడి దగ్గర ఉందేంటి? మరి బాడీని ఎవరు తీసుకెళ్తారు? ఏంటే ఏడే వేణుగాడు, ఏడు వేణుగాడు నన్ను చూసి పారిపోయి నిన్నేం కాపాడతాడే? రావే నాతో, రావే, నీకు శాంపుల్ గా స్వర్గం నరకం ఒకేసారి చూపిస్తాను రా. అది పారిపోతాం, తొందరగా పోరే. శృతి, తొందరగా పోనీ. అను, ఆ రౌడీని ఫాలో చేస్తున్నారు. గో ఫాస్ట్. అను, వెనక వేణుగాడు వస్తున్నాడు, చూసుకొని వచ్చుగా. నేను వెనక్కి చూస్తూ పోనిస్తే ముందు మీరుండ్రు. ఎర్ర జెండా పశ్చిమ బెంగాల్ వదలనట్టు ఆ వేణుగాడు నన్ను వదిలేటట్లేడురా. తిప్పరా బండి. రే, నువ్వు తొందరగా బండి తిప్పకపోతే నేను దూకేస్తాను రా. ఆ పని చేయి. రైట్కి తిప్పారా తొందరగా, తిప్పరా రైట్కి. ఏంట్రా సెంట్రాజు, బాగున్నావా? బాగున్నాను బాసు. అయ్యి బాబాయ్, ఇవన్నీ నాకే. నీకు కాదురా ఎదవా, మన రాణికి. రాణికా? దేనికి? దేనికేంట్రా, రాణికి మనకి పెళ్ళవుద్ది కదా, మనకి బోల్డ్ అంత కట్నం తెత్తది. మనం ఈ మాత్రం కూడా చెప్పితే ఏం బాగుండదు చెప్పు. బాగుండదులే, నువ్వు తెచ్చావు కరెక్టే, కానీ పూచుకుంటాక తను ఉండాలి కదా. రాణి లేదా? ఎక్కడికి వెళ్ళిందిరా? నీ మటుకు నువ్వు వెళ్ళిపోయావు, తన ఇంగ్లీష్ నేర్చుకుంటే పట్నం వెళ్ళిపోయింది. ఇంగ్లీషా? ఇప్పుడు అంత అవసరం ఉందిరా, మనకి ఎలాగో ఇంగ్లీష్ రాదు కదా. ఇంగ్లీష్ నీ గురించి కాదు గురు,
అమెరికా నుంచి ఏదో సంబంధం వచ్చిందంట ఆడి కోసం నేర్చుకుంటాకి పట్టణం పంపించేశారు. అదేంటి గురు, నేను అంత టెన్షన్ పడి చెప్తుంటే నువ్వు సంతోషంగా అవుతున్నావు. ఈ మాత్రం దానికే అంత టెన్షన్ పడిపోతే హార్ట్ అటాక్ వచ్చేది. సంబంధం ఆడితో కుదిరింది కానీ పెళ్లి మాత్రం మనతోనే జరగాల. ఈ మ్యాటర్ లో ఏమన్నా తేడా జరిగిందనుకో సంపేను. రే వాల్తేరు అన్నా, నా నీ సెటప్ మార్చేద్దాం అనుకుంటున్నాను రా. అదేంటన్నా మొన్నగా రత్తాలక్కతో కొత్త సెటప్ పెట్టావు? సిసి యాదవా అని బీచ్ లో లైట్ హౌస్ నాకు బాగా ఎదిగిపోనావు కానీ బుర్రలో ఫ్యూజ్ నేదేట్రా. ఆ ఏనుగు గారి దగ్గర నుంచి ఆ పిల్లలు అట్లా లేకపోయాను. ఆ జేపీ బాబు గారి ముందు పెద్ద ఎడనైపోనాను. ఇంక నీ వల్ల కాదు కానీ నానే డైరెక్ట్ గా దిగిపోతాను. ఆ ఏనుగు గాని బజ్జీలా నవ్వులేస్తాను. హలో సింహాచలం నాయుడు, ఆ బజ్జీ నేను చూడడానికి మామూలుగానే ఉంటాం, తింటే ఘాటుగా ఉంటాం. నా మీద కడుపు మంటతో తిన్నావనుకో నీ కడుపు మండిపోద్ది. తిను. ఏదో బజ్జీలాగా కొరికేస్తాను నవ్వులేస్తాను అన్నావుగా, తిను బాగా తిను. ఎక్కడరా పారిపోతున్నావు? ఇక్కడ ఉంటే కొడతావు కదన్నా. కొడతానని తెలిసినప్పుడు ఎందుకు కొడతానో కూడా తెలవాలి కదా. సరే కొట్టలే, ఓ బజ్జీ ఇస్తాను, నిజం చెప్పు. చెప్పేతానన్నా, మీ ఇంటి బయట కాపలా కాసి అనూని చంపేయమని ఈ సింహాచలం నాయుడు గారే చెప్పాడన్నా. ఒరే వాల్తేరు ఏదో బజ్జీకే నా బతుకు బజార్ పాలు చేసేసినావు అంతే. బిస్కెట్ ప్యాకెట్ ఎత్తే బ్యాక్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు. యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చింది అరుణ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోడానికి, కానీ వీడు వేరే మ్యాటర్ చెప్పాడు. అంటే నువ్వు ఇంకా అనుని చంపడానికి ట్రై చేస్తున్నావు అనమాట. ఇంకోసారి అను జోలికి వచ్చావంటే నువ్వు వైజాగ్ వాటర్ లిస్ట్ లో ఉండవు, వాటర్ లో ఉంటావు. ఒక్కరోజు టైం ఇస్తున్నాను, అరుణ్ ఎక్కడున్నాడో చెప్పాలి. ఓకే? గురు 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 ఏంట్రా రాని మన ఊరు వచ్చేసింది, పెళ్లి పనులు కూడా జరిగిపోతున్నాయంట. నువ్వు అన్నేదో పీకెత్తాను పొడి చేస్తాను చంపేస్తాను అన్నావు, ఏమి చేయకుండా ఇక్కడ ఎలాగో కూర్చున్నావు. దేనికైనా టైం రావాలరా. ఇప్పుడు సేమ చూడు సొక్కా లోపల దూరి కుట్టిన చోట కుట్టకుండా తెగ కుట్టేస్తుంది. కానీ దాన్ని నేనేం చేయలేదు, ఎందుకో తెలుసా? దేనికైనా టైం రావాలని చెప్పాను కదా ఎదవా. చూడు, సీమ కుట్టింది, దాని టైం వచ్చింది, అది సచ్చింది. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు. కోర్టుకి వెళ్ళాలి, సాయంత్రం కలుస్తా. వసేయ్ వసేయ్, నీకెన్నిసార్లు చెప్పినా ఈ ఫ్యాషన్ పరేడ్ ఏంటే? ఈ ఎక్స్పోజింగ్ ఆపవా? ఇక్కడ చూడడానికి మగాళ్ళెవరూ లేరు కదండి. నేను లేరా? మీరు చూస్తే ఏముందిలేండి, మీకు లైసెన్స్ లేదుగా. ఏంట్రా పిక్చర్ సార్? ఇప్పుడే కదా సార్ మీకు ఇంజెక్షన్ వేశాను, మీరు ఇంకా చావలేదేంటి సార్? నువ్వు నాకు ఇంజెక్షన్ చేయడం ఏంటి, నేను చావటం ఏంట్రా? అసలు నువ్వు నన్ను ఎందుకు చంపలేకపోతున్నావురా? సార్ నేను కరెక్ట్ గానే చంపుతున్నాను సార్, మీరే చావట్లేదు సార్. ఓకే ఓకే సార్, ఇప్పుడు చంపేస్తాను సార్. నో, ఇప్పుడు కాదు, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే చంపాలి. సార్ ఇది అన్యాయం సార్. దగ్గర ఉన్నప్పుడు చంపుతానంటే మీరు వద్దంటున్నారు, దూరంగా ఉన్నప్పుడు చంపుతేనేమో మీరు చావట్లేదు సార్. నా ఇష్టం, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను. నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే నువ్వు నన్ను చంపాలి. దానికోసం అప్పటి వరకు వెయిట్ చేయి. ఓకే సార్.